హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ ముందుకి సరికొత్త గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలిసిన గవర్నమెంట్ బెల్ కంపెనీ నుంచి మీకు లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ శాలరీనే 50,000 దాకా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అలాగే ట్రైనీ ఉద్యోగాలకు కూడా అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు బీకామ్ చేసిన, బీబీఎం చేసిన, ఐటీఐ చేసిన, డిప్లొమా చేసిన మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో పర్మనెంట్ కి అయితే చేసుకోవచ్చు. ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఎంటర్ప్రైజ్ అన్నమాట. సో ఈ కంపెనీ నుంచి మీకు లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో మనకి ఇది హైదరాబాద్ యూనిట్ నుంచి అయితే మనకి వచ్చింది అనమాట. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది మన హైదరాబాద్ లో కూడా అయితే ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో అయితే వీళ్ళ యూనిట్స్ అయితే ఉన్నాయి. సో పర్మనెంట్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మనకి లేటెస్ట్ ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది 19th మార్చ్ నాడైతే రిలీజ్ అయింది అనమాట. అంటే నిన్నే రిలీజ్ అయింది. సో మీరు ఇక్కడ పోస్టులు చూసుకోవచ్చు. సో ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ సీట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అనే ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అనే జాబ్ కి 3 years డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో. సో ఎవరైతే డిప్లొమా ఈసీఈ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ అన్ని కేటగిరీస్ లో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు గ్రేడ్ స్కేల్, పే స్కేల్ చూసినట్లయితే 90,000 దాకా అయితే ఉంది. సో మీకు ఇక్కడ 24,000 నుంచి 90,000 దాకా అని చెప్పింది. సో మీకు దాదాపు 50,000 దాకా అయితే మీకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ అలయన్సెస్ ఏవైతే ఉంటాయో, డిఎన్ఎస్ అలయన్సెస్ అని చెప్పి, మెడికల్ ఎక్స్పెన్సెస్, తర్వాత హౌస్ రెంట్ అలయన్సెస్, ఇంకా ట్రావెల్ అలయన్సెస్, ఇలా అన్ని అయితే మీకు రావడం జరుగుతాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కంపెనీ కాబట్టి. సో ఇక్కడ టెక్నీషియన్ సి అని చెప్పింది. సో ఇదైతే ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ప్లస్ 1 year ఇంటర్న్షిప్. సో 1 year ఇంటర్న్షిప్ ఎలక్ట్రానిక్ మెకానిక్స్ లో ఎవరైతే చేశారో ఐటీఐ తర్వాత, సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ టెక్నీషియన్ అనే జాబ్ కి అయితే అప్లై చేయాలన్నమాట. సో ఇది కూడా మీకు ప్రతి ఒక్క కేటగిరీలో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్లకి మీరు బీకామ్ గానీ, బీబీఎం గానీ మీరు ఏ కోర్స్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎస్టీ కేటగిరీలో అయితే మీకు దీనికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా మీకు 50,000 దాకా వచ్చే సాలరీ అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి మీకు స్టైఫెండ్ కూడా అయితే ఇస్తారు, ట్రైనింగ్ కూడా అయితే ఇస్తారనమాట ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అనే జాబ్ కి. సో స్టైఫెండ్ ఎంత అంటే 24,000 per month అయితే 6 months పాటు మీకు ఇనిషియల్ స్టార్టింగ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మీకు పాసింగ్ గ్రేడింగ్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేస్తారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ వాళ్ళకి. సో కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ట్రైనింగ్ ఇచ్చి మరి మీకు స్టైఫెండ్ కూడా ఇస్తారు కాబట్టి, జాబ్ ఇస్తారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీకు బిఈఎల్ హైదరాబాద్ యూనిట్ లో అయితే స్టార్టింగ్ ఇనిషియల్ ట్రైనింగ్ అయితే ఇచ్చి, తర్వాత బిఈఎల్ ఇబ్రహీం పట్నం ఫ్యాక్టరీలో అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే జాబ్ పర్మనెంట్ గా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 28 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 5 years వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 10 years వరకు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు అప్రైజ్ లిమిట్స్ అనేవి కేటగిరీ వైజ్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని ఇందాక మనమే చూసాం. సో ఇక్కడ మీకు సంబంధించిన మార్క్ షీట్స్ ఇవన్నీ కూడా అయితే మీరు అప్లై చేసేప్పుడు అప్లై చేయాలని అడిగితే అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాలి. సో ఫొటోస్, తర్వాత మీకు సంబంధించి ఏదైనా సిగ్నేచర్ అప్లోడ్ చేయమన్నా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. మినిమం 18 years అయితే ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, డైరెక్ట్ గా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్ యాప్టిట్యూడ్ అని చెప్పి అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రిటన్ టెస్ట్ అయితే 150 questions అయితే ఉండడం జరుగుతుంది. దాన్ని బట్టి ప్రొఫైల్ ఎవరైతే మీరు మెరిట్ మార్క్స్ ఉంటాయో, సో దాన్ని బట్టి అయితే మీకు సెలెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు స్టైఫెండ్ కూడా అయితే ఇస్తారు ట్రైనీ జాబ్స్ కి స్టార్టింగ్ అయితే. తర్వాత బేసిక్ పే, తర్వాత మీకు యాన్యువల్ బేసిక్ పే, తర్వాత
మెడికల్ ఎక్స్పెన్సెస్, డియర్నెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, తర్వాత ప్రొవిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు $250 ప్లస్ 18% GST అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. అది కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. అది ఎలా పే చేయాలి, ఎలా అప్లై చేయాలో అన్ని కూడా అయితే చెప్తాను, కాబట్టి చివరి దాకా చూడండి. ఇవైతే నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ అనమాట ఇది. సో హౌ టు అప్లై అని చెప్పించారు. సో మీరైతే ఫస్ట్ రిజిస్టర్ అయ్యి తర్వాత అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. అప్లై చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే మొత్తం ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే మొత్తం క్లారిటీగా చదివితేనే మీకైతే అర్థం అవడం జరుగుతుంది. కాబట్టి మొత్తం ఒకసారి చదివి మాత్రమే అయితే అప్లై చేయండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్. ఇక్కడ టెక్నీషియన్సీ, తర్వాత ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉంది. సో మీరు ఏ జాబ్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్ కి అయితే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ఫస్ట్ మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. సో మీ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే మీరు అప్లోడ్ చేయాలి. సో మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎలా ఎంటర్ చేయాలంటే మీకు something@gmail.com అని ఉంటుంది కదా. సో @ కంటే ముందర ఉన్నదంతా ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ లో gmail.com ఇక్కడ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత రీఎంటర్ ఈమెయిల్ ఐడి ఇప్పుడు పూర్తిగా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్. సో మీరైతే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఏదైనా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మినిమం 4 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒకటి క్యాపిటల్, స్మాల్, స్పెషల్ క్యారెక్టర్, నెంబర్ ఇలా అన్ని ఉండేది చూసుకోండి. తర్వాత ఇక్కడ మీకు అన్ని గైడ్ లైన్స్ మీరు చదివారని అని అడగడం జరుగుతుంది. అన్ని గైడ్ లైన్స్ చదివారని ఎస్ అని క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇలా రిజిస్టర్ అయిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇందాక ఆల్రెడీ లాగిన్ ఇన్ క్యాండిడేట్స్ ఉంది కదా. సో ఇదైతే క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇందాక క్రియేట్ చేశారు కదా, పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవుతారు. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేసి మీకు సంబంధించిన ఏవైతే అప్లోడ్స్ చేయమంటుందో డాక్యుమెంట్స్ ని, సో అవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాలి. ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు కూడా సపరేట్ విండోలో అయితే ఉంది, SBI కలెక్ట్ నుంచి అయితే పే చేయాలి. అది కూడా ఎలా పే చేయాలో కూడా అయితే చెప్తాను. సో అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఫస్ట్ అప్లికేషన్ ఫీజు పే చేయండి. పే చేసిన తర్వాత ఇదైతే అప్లై చేయండి. దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి అవన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేసే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ ఫీజు పే చేసి తర్వాత ఇదైతే అప్లై చేయండి. ఫీజు పే చేయాల్సిన వాళ్ళు SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు పే చేయక్కర్లేదు కాబట్టి డైరెక్ట్ గా అయితే అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మనం అయితే అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలో చూద్దాం. ఇదైతే ఫీజు పే చేయడానికి వెబ్సైట్ అన్నమాట. సో వీళ్ళు డైరెక్ట్ గా లింక్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. పేమెంట్ కేటగిరీ దగ్గర మీరు ఏ రిక్రూట్మెంట్ కి సంబంధించి మీరైతే పేమెంట్ చేస్తున్నారా అని చెప్పి అడగడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్ యూనిట్ ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. తర్వాత మీ పేమెంట్ కేటగిరీ, తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ నేమ్, తర్వాత మీ కేటగిరీ ఏంటి అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీకు ఫీ పేమెంట్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇండివిజువల్ అని చెప్పి ఉంటుంది, ఇదే ఉంచండి. తర్వాత మీ నేమ్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సో ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి తర్వాత మీకు అక్కడ క్యాప్చా ఏదైతే ఉంటుందో సో అది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో అక్కడ వెరిఫికేషన్ చేసేసి కంప్లీట్ అయితే చేయండి పేమెంట్ అనేది. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆన్లైన్ లో మీరు అప్లికేషన్ ఫీజు పే చేసేసిన తర్వాత రిసిప్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీజు పే చేసిన వాళ్ళు మాత్రమే తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట లాగిన్ అయ్యి. సో దీని యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే అక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది, ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి. సో ఆ డీటెయిల్స్ కూడా అయితే ఎంటర్ చేయండి, రిసిప్ట్లు అయితే ఉంటాయి. కాబట్టి ఇలా పేమెంట్ చేసే వాళ్ళు పేమెంట్ చేసి అప్లై చేసుకోండి. డైరెక్ట్ గా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే పేమెంట్ చేయక్కర్లేదో వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇలా తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఉన్నాయి. వేరే అదర్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్వి వాటికి అయితే చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వండి. కామెంట్ బాక్స్ లో ఉంటుంది లింక్ అనేది.
So for more job updates, so thank you for watching this video. Thank you.